ఒకే మూలకానికి చెందిన పరమాణువుల కలయిక వలన బంధంలో పాల్గొనే ఎలక్ట్రాన్ జంటను సమానంగా పంచుకోబడితే ఆ బంధాన్ని అధ్రువశీల సంయోజనీయ బంధం అంటారు. హైడ్రోజను అధ్రువశీల అణువు, క్లోరిన్ అధ్రువశీల అణువు, ఫ్లోరిన్ అధ్రువశీల అణువు. అణువులోని ఒక పరమాణువు బంధంలో పాల్గొనిన ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించే ప్రవృత్తినే రుణవిద్యుదాత్మకత అంటారు. పాక్షిక రుణవిద్యుదాత్మకతను సూచించే గుర్తు డెల్టా మైనస్, పాక్షిక ధనవిద్యుదావేశాన్ని సూచించే గుర్తు డెల్టా పాజిటివ్. పాక్షిక ధన రుణ విద్యుదావేశాలు కలిగిన అణువులను ధ్రువశీల అణువులు అంటారు. పాక్షిక ధన రుణ విద్యుదావేశాలను కలిగిన అణువులను ధ్రువశీల అణువులు అంటారు. ధ్రువశీల సంయోజనీయ బంధానికి ఉదాహరణ HCl అణువు. అధ్రువశీల అణువులకు ఉదాహరణ హైడ్రోజన్, క్లోరిన్, ఫ్లోరిన్. విరుద్ధ ఆవేశాలున్న అణువులను ధ్రువాణువులు అంటారు. ధ్రువశీల అణువుకు ఉదాహరణ HCl. HCl అణువులో హైడ్రోజన్ పరమాణువు పాక్షిక ధన విద్యుదావేశాన్ని పొందుతుంది. HCl అణువులో క్లోరిన్ పరమాణువు పాక్షిక రుణ విద్యుదావేశాన్ని పొందును. ద్రవస్థితిలో ఉన్న సంయోజనీయ పదార్థాలు బెంజీను, నీరు. ద్రవస్థితిలో ఉన్న సంయోజనీయ పదార్థాలు బెంజిన్, నీరు. వాయుస్థితిలోనున్న సంయోజనీయ పదార్థాలు ఇథిలీను, మీథేను. ఒక చర్యలో క్షయీకరణం, ఆక్సీకరణం ఏకాంక కాలంలో జరుగుతూ ఉంటుంది. ఒక చర్యలో క్షయీకరణం, ఆక్సీకరణం ఏకాంక కాలంలో జరుగుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్లను తీసివేయడాన్ని ఆక్సీకరణం అంటారు. క్షయీకరణం అంటే ఎలక్ట్రాన్లను చేర్చడము. ఆక్సీకరణి అంటే ఎలక్ట్రాన్లను స్వీకరించే పరమాణువు. క్షయీకరణి అంటే ఎలక్ట్రాన్లను ఇచ్చే పరమాణువు. సంయోజనీయ బంధమునకు గుర్తు గీత. ఏక సంయోజనీయ బంధమున్న అణువు క్లోరిన్, హైడ్రోజన్. ద్విబంధం కల అణువు ఆక్సిజన్. త్రిబంధం కల అణువు నైట్రోజన్. నీటి అణువులో గల సంయోజనీయ బంధాల సంఖ్య 2. దిశాధర్మం కలిగిన బంధం సంయోజనీయ బంధం. అమోనియా అణువులో ఒక నత్రజని పరమాణువుకు 3 హైడ్రోజన్ పరమాణువులకు మధ్య సంయోజనీయ బంధం ఏర్పడును. మీథేన్లోని కార్బన్ వ్యాలెన్సీల సంఖ్య 4. మీథేన్ అణువు ఆకృతి చతుర్ముఖీయం. అమోనియా అణువు పిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ అణువు రేఖీయము. అయానిక పదార్థాలు అయానిక పదార్థాలు ఉత్తమ ఉష్ణవాహక మరియు విద్యుత్ వాహక ధర్మాలను ప్రదర్శిస్తాయి. అయానిక పదార్థాలు ఉత్తమ ఉష్ణవాహక మరియు విద్యుత్ వాహక ధర్మాలను ప్రదర్శిస్తాయి. విభిన్న మూలక పరమాణువుల ఎలక్ట్రాన్ల పంపిణీ వలన ధ్రువశీల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. విభిన్న మూలక పరమాణువుల ఎలక్ట్రాన్ల పంపిణీ వలన ధ్రువశీల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. సోడియం పరమాణువు యొక్క బాహ్యతమ కక్ష్యలోంచి ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి అది సమీప జడవాయువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొంది ధన విద్యుదావేశాన్ని ఏర్పరచుతుంది. సోడియం క్లోరైడ్లోని సోడియం అయాన్ల క్లోరైడ్ అయాన్ల నిష్పత్తి 1:1. అష్టక విన్యాసం లేని జడవాయువు హీలియము. అత్యల్ప రుణవిద్యుదాత్మకత గల హాలోజన్ మూలకము అయోడిను. అధిక రుణవిద్యుదాత్మకత గల మూలకము ఫ్లోరిను. నియాన్ రుణవిద్యుదాత్మకత విలువ 0. అధ్రువ అణువుల్లోని ఆకర్షణలను వాండర్వాల్ బలాలు అంటారు. వాండర్వాల్ బలాలు సంపూర్ణంగా స్థిర విద్యుదాత్మకమైనవి. అధ్రువ అణువుల్లోని ఆకర్షణలను వాండర్వాల్ బలాలు అంటారు. వాండర్వాల్ బలాలు సంపూర్ణంగా స్థిర విద్యుదాత్మకమైనవి. వాండర్వాల్ బలాలు స్థిర విద్యుదాత్మకత బలాల కన్నా బలహీనమైనవి. అధ్రువ అణువుల్లోని ఆకర్షణలను వాండర్వాల్ బలాలు అంటారు. వాండర్వాల్ బలాలు సంపూర్ణంగా స్థిర విద్యుదాత్మకమైనవి. వాండర్వాల్ బలాలు స్థిర విద్యుదాత్మకత బలాల కన్నా బలహీనమైనవి. పరమాణువులు కలిసి అణువులు ఏర్పడతాయి. అణువు యొక్క శక్తి పరమాణువుల శక్తి మొత్తము కన్నా తక్కువగా ఉంటుంది. పరమాణువుల కలయిక వలన అధిక స్థిరత్వం గల అణువులు ఏర్పడతాయి.
దిగువ ఇవ్వబడిన కారణాల వల్ల అయానిక బంధం ఏర్పడుతుంది. 2 పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల మార్పిడి వలన అయానిక బంధం ఏర్పడుతుంది. సంయోజనీ బంధం ఎప్పుడు ఏర్పడుతుంది? 2 పరమాణువులు ఎలక్ట్రాన్లను పంచుకోవడం వల్ల సంయోజనీ బంధం ఏర్పడుతుంది. అయానిక పదార్థాలు ఏ గుణాన్ని ప్రదర్శిస్తాయి? అయానిక పదార్థాలు సంయోజనీయ పదార్థాల కన్నా ఎక్కువ ద్రవీభవన స్థానాలను అలాగే బాష్పీభవన స్థానాలను కూడా ప్రదర్శిస్తాయి. 2 భిన్న మూలక పరమాణువుల కలయిక వలన ఈ రసాయన బంధం ఏర్పడుతుంది. ధ్రువశీల సంయోజనీయ బంధము. నెక్స్ట్ అయానిక బంధము పరమాణువులోని ఎలక్ట్రాన్ల మార్పిడి వలన ఏర్పడుతుంది. సంయోజనీయ బంధం 2 పరమాణువుల వద్ద ఎలక్ట్రాన్ పంపిణీ జరుగుతుంది. అయానిక పదార్థాలు ధ్రువశీల ద్రావణాల్లో కరుగుతాయి. సంయోజనీయ పదార్థాలు విధ్రువ ద్రావణాల్లో కరుగుతాయి. వాన్ డెర్ వాల్ బలాలు స్థిర విద్యుదాకర్షణ బలాల కన్నా బలహీనము. నెక్స్ట్ పరమాణువుల కలయిక వలన అణువులు ఏర్పడి అధిక స్థిరత్వాన్ని పొందుతాయి. వివిధ మూలక పరమాణువుల కలయిక వలన ధ్రువశీల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. వివిధ మూలక పరమాణువుల కలయిక వలన ధ్రువశీల సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. అయానిక పదార్థాలు అధిక ఉష్ణవాహకత మరియు విద్యుద్వాహకతను ప్రదర్శిస్తాయి. ఆక్సీకరణము ఎలక్ట్రాన్లను తీసివేయడము. క్షయకరణము ఎలక్ట్రాన్లను గ్రహించడము. ఏకబంధానికి ఉదాహరణ క్లోరిన్, ద్విబంధానికి ఆక్సిజన్, త్రిబంధం నైట్రోజన్, రేఖీయం ఇథిలీన్ అణువు, అయానిక సమ్మేళనము మెగ్నీషియం క్లోరైడు.